వీరుండంగా 2 కొండలు అనేది ఉంది జీవో. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మార్చే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి 27.4 కిలోమీటర్లే. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 7 కొండల పరిధిని 350 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు చేశాడు. ఇవాళ కూడా మాట్లాడతావు. ఇది భక్త్యా? ఇది హిందూ మతమా? హిందూ సాంప్రదాయమా? ఇంత పచ్చిగా మతాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది ఇది మన హైందవ ధర్మమా? సిగ్గనిపించట్లేదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు పవన్ కళ్యాణ్ గారికి? చెప్పండి, నిజంగా దేవుడు ఇంత కూడా సిగ్గుపెట్టలేదా మనకి? తప్పు కదా ఇది? తప్పు కాదా అని అడుగుతున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలు ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి అండి. పాపాలు కదా ఇన్ని మాట్లాడతారు మీరు. హిందూ మతం గురించి నేను హిందూనంటే ఎవరు నమ్ముతారు? పవన్ కళ్యాణ్ గారు, మీరు నేను హిందూనంటే ఎవరు నమ్ముతారు? మీ నాన్నగారు నాస్తికుడు అంటారు ఒకరోజు. మా నాన్నకి దేవుడు అసలు, మా నాన్న రాముడు అంటే రామ 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 అని రామకోటి రాసేవాడు అంటారు ఒకరోజు. నేను బ్యాప్టిస్ట్ అంటారు ఒకరోజు. నేను హిందూ సనాతన అనార్థడిక్ అనపాలజెటిక్ సనాతని అంటారు ఇంకొక రోజు. నెత్తి మీద టోపీ పెట్టుకుని మన ముస్లింలు బాగా రంజాన్లో లేకపోతే బక్రీద్లో బాగా పెద్ద మొక్కలు తింటామని చెప్పి మాట్లాడతారు మీరు. మా అమ్మాయికి బ్యాప్టిజం ఇప్పించాను మీరే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీరు మాట మాటికి మా ఇంట్లోంచి చూస్తే వెంకటేశ్వర స్వామి వైబ్స్ మాకు వస్తాయి, అలా పెరిగా నేనని మాట్లాడారు. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మకాండలు పెట్టి మీరు హిందూ అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి, రాజకీయాలతో ఎదుర్కోండి. జగన్ చేసిన తప్పులుంటే వాటిని బయట పెట్టి ఎదుర్కోండి. పచ్చి పాపానికి ఒకటి కడుతున్నారు మీరు. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ డైరీ పాపాలన్నీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు తిరుపతికి సప్లై చేసిన డైరీలన్నిటి మీద, వాటి మూలాల మీద, వాటి లావాదేవీల మీద ఎవడెవడికి ఎంత పాపం ఉందో అది ఒకటే కాదు. మీరు సమాధానం చెప్పండి. సంప్రోక్షణ చేయండి. చేయరా? 4 డైరీలు కొవ్వు కలిసిన 4 లారీల్ని వెనక్కి పంపించి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వాడి ప్రసాదాన్ని పంచిపెట్టేశారు కదా. సంప్రోక్షణ ఉండదా? చేయరా సంప్రోక్షణ? పాపాలు మీరు చేస్తారు. మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీస్తారు. డైరీ ఏది లారీల్లో శాంపిల్ మీరు తీస్తారు మీ ప్రభుత్వంలో. దాన్ని జగన్కి అంటగడతారు మీరు తిరగొట్టి కొవ్వు ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని చెప్పని తిరగొట్టిన 4 ట్యాంకర్ల నెయ్యిని మీరే తీసుకుని మళ్ళీ మీరు వాడేసి లడ్డూలు తయారు చేస్తారు. మరి పాపాత్ములు ఎవరు? మీరు కదా. ఈ పాపం చేసిన పాపాత్ములు మీరు కదా. కాబట్టి ఇక్కడతో ఈ పాపాలను ఆపండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో, ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. ఉందా లేదా? మీ పాపాలను ఎప్పుడు కడుక్కుంటారు? వాళ్ళు ఎవరో చచ్చిపోతే విమానంలో దాని వెనకాల మీరున్నారంటున్నారు. ఎవడో డైరీకి అప్పిస్తే దాని వెనకాల మీరున్నారన్నారు. నాకు అర్థం కానిది ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి తప్పుడు డైరీ ఓనర్లందరికీ కూడా కోట్లు పెట్టి డైరీలు పెడతారు, కోట్లు పెట్టి డైరీ వ్యాపారం చేస్తారు. అందరికీ హెరిటేజ్ లో
వాటాల మీద మక్కువ ఎందుకు? హెరిటేజ్ లో షేర్లు కొనుక్కుందామని ఎందుకు మక్కువ? అందరికీ హెరిటేజ్ లో వాటాలు ఎందుకు ఉంటున్నాయి? కారణం ఏంటి? లోగుట్టు పెరుమాళ్ళ గారి కానీ ఎవడు చెప్తాడు ఈ లోగుట్టుని? వాళ్ళు డైరీలు ఉంటాయి, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటాయి, 100 కోట్లు పెట్టి వ్యాపారాలు చేస్తారు, లావాదేవీలు చేస్తారు. వాళ్ళందరికీ హెరిటేజ్ లో ఎందుకు వాటాలు ఉంటున్నాయి? ఎవడు చెప్తాడు? మన చుట్టూ వాళ్లే ఎందుకుంటారు? కాబట్టి ఈ పాపాలని వదిలిపెట్టి దమ్ముగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ చేతనైతే చావుంటే ఎదుర్కోమని చెప్పని సవాల్ చేస్తున్న చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ, ఎవరో మీ ఇష్టం, ఎవరిదైనా. నారా చంద్రబాబు నాయుడు గారు పిఏలకి లంచాలు వెళ్ళి లేకపోతే ఫోన్లు వెళ్ళి గిఫ్ట్లుగా అంటున్నారు. నేనేమంటున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అంత పత్తిత్తువైతే పిఏల గురించి ఎన్ని మాట్లాడితే, నీ పిఏ శ్రీనివాస్ 2,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు. అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నటువంటి కంపెనీల దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు లంచాలు ముట్టిని నీ పిఏకి అంటే, నీ పిఏని ఎందుకు అమెరికా పంపించేశావు? మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నీ పిఏ శ్రీనివాస్ ఇండియాకి ఎందుకు తిరిగి వచ్చాడు? నీ పిఏకి వచ్చినాయి అంటే నీకు వచ్చినట్టు కాదా? ఇన్కమ్ ట్యాక్స్ నీకు నోటీస్ ఇస్తే ఎందుకు మేనేజ్ చేసుకుంటున్నావు? అదొకటే కాదు, నిర్వాణ హోల్డింగ్స్ లో సెబీ పెట్టిన కేసు ఏంటి? నిర్వాణ హోల్డింగ్స్ ఎవరిది నిర్వాణ హోల్డింగ్స్? మీకు సంబంధం లేదా? అరే పాపాలు చేసేది నువ్వు, పాప నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపాలు. ఆడోడు సుబ్బారెడ్డి పిఏ అంటాడు 3 కోట్లు అంటాడు, నీ పిఏ 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పని బీజేపీ గవర్నమెంట్ చెప్తుంటే, లంచాలు వచ్చినాయి అని చెప్పని. అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి కంపెనీలు, కాంట్రాక్టులు పొందిన కంపెనీల నుంచి డబ్బు వచ్చింది అని చెప్పని, హవాలా మార్గంలో డబ్బు వచ్చిందని చెప్పని మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది కదా. ఈ పత్తిత్తు గారు లాభం అని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అన్నారా? సార్ పవన్ కళ్యాణ్కి 4 నిండా మచ్చలేనండి. పూటకు ఒక మాట్లాడతాడు, రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఆయన మాటకు విలువ ఉంటుందా చెప్పండి? పూటకు ఒక మాట, రోజుకు ఒక మాట, ఆయన మాటకు విలువ ఉంటుందా అని అన్నా. వెయిటేజ్ ఉండాలి కదా, వెయిటేజ్ ఉండాలి. దేనికి విలువ ఉంది? ఏది 30,000 మంది ఆడవాళ్ళు, ఏది సుగాలి ప్రీతిని చంపేసిన వాళ్ళు, ఇన్ని రేపులు జరుగుతుంటే, ఎన్ని కిరాతకంగా, పైశాచికంగా, ఆటవికంగా ముక్కు పచ్చలారిన ఆడపిల్లని చంపేస్తుంటే, బెత్తం కొంటాను, ఏది బెత్తం తయారు చేస్తాను, ఏది బెత్తం?